ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో పురపాలక రిజర్వేషన్లు ఖరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు కేటాయింపులు పూర్తి. అన్ని కేటగిరీల్లో అతివలకు 50% సీట్లు. మహబూబ్ నగర్లో ట్రిపుల్ ఐటీకి భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి. మొత్తం 1464 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్. కార్పొరేషన్గా ప్రకటించాలని ఆందోళన. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్. దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత ప్రాజెక్టుగా అభివర్ణించిన సీఎం. ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు. ఈ నెల 22న హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం. గణతంత్ర వేడుకల వేళ దేశంలో దాడులకు ఉగ్రమూకల కుట్ర. ఖలిస్తానీ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ ముష్కరుల పథకం వేసినట్లు నిఘా వర్గాల హెచ్చరిక. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత దిలీప్ జడ్జా చనిపోయినట్లు పోలీసుల వెల్లడి. తెలంగాణలో మున్సిపల్ చైర్పర్సన్లు, వేర్వేరు కార్పొరేషన్ల మేయర్ల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలోని మొత్తం 121 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈసారి పురపాలక ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లను రిజర్వ్ చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనుందనే కథనాల మధ్య పురపాలక శాఖ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు 121 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్ల స్థానాలను ఈ నెల 14నే ఖరారు చేసిన పురపాలక శాఖ ఇవాళ ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందనేది ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, డెడికేటెడ్ కమిషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేసిన పురపాలక శాఖ లాటరీ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 121 మున్సిపల్ చైర్పర్సన్ స్థానాల్లో జనరల్ కేటగిరీకి 30, జనరల్ మహిళకు 31, ఎస్టీ జనరల్ కు 3, ఎస్టీ మహిళకు 2, ఎస్సీ జనరల్ కు 9, ఎస్సీ మహిళకు 8 ఈ నెల 14నే రిజర్వ్ చేయగా వాటిలో మహిళలకు ఏ స్థానాలు అనేది ఇవాళ లాటరీ ద్వారా నిర్ణయించారు. బీసీ జనరల్ కు 19, బీసీ మహిళకు 19 స్థానాలు ఇప్పటికే రిజర్వ్ చేయగా లాటరీ ద్వారా మహిళలకు కేటాయించే మున్సిపాలిటీలను ఖరారు చేశారు. జనరల్ మహిళలకు కేటాయించే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లను కూడా లాటరీ ద్వారానే ఖరారు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూఎంసీ సహా 10 కార్పొరేషన్లలో ఎస్టీలకు 1, ఎస్సీలకు 1, బీసీలకు 3 రిజర్వ్ చేశారు. మిగిలిన 5 4 జనరల్ మహిళలు, 1 జనరల్ కేటగిరీకి కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ను ఎస్టీ జనరల్, రామగుండంను ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను బీసీ మహిళకు కేటాయించారు. మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్లను బీసీ జనరల్ కు ఖరారు చేశారు. జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ కార్పొరేషన్లను జనరల్ మహిళలకు కేటాయించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ కేటగిరీలోకి వచ్చింది. మున్సిపాలిటీలో కేసముద్రం, ఎల్లంపేటను ఎస్టీ మహిళలకు కేటాయించారు. కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్లను ఎస్టీ జనరల్ కు రిజర్వ్ చేశారు. చొప్పదండి, హుజూరాబాద్, ఎదులాపురం, గడ్డపోతారం, ఇంద్రేసం, చేర్యాల్, వికారాబాద్, మోత్కూర్ మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్సెట్టిపేట్, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహీర్, హుస్నాబాద్ మున్సిపాలిటీలను ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేశారు.
నల్గొండ జిల్లాను ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేయనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టాలని కోరారు. నల్గొండ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ జరిగే ఎన్నికల్లో 48 వార్డులకు 48 గెలిపిస్తే హైదరాబాద్ స్థాయిలో నల్గొండను అభివృద్ధి చేసి చూపిస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. అడగ్గానే నల్గొండను కార్పొరేషన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు నేను కోరగానే 25 మాసాలుగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25 మాసాలు దాటిపోయింది. ఎక్కడ కూడా కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. నా విజ్ఞప్తి మేరకు నల్గొండ మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 9 రిలీజ్ చేసి మన అసెంబ్లీలో శాసన మండలిలో కూడా దాన్ని బిల్ పాస్ చేసుకుని జీవో విడుదల చేయడం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ మంత్రి మండలి, నా సోదరులకు, నా సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, ఆమోదించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. మహబూబ్నగర్ జిల్లా చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. హైదరాబాద్ నుంచి జడ్చర్లకు చేరుకున్న సీఎం మంత్రులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్ పట్టణంలో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 200 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. 603 కోట్ల వ్యయంతో కూడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎంవీఎస్సీ డిగ్రీ కళాశాల భవనం, పాలమూరు వర్సిటీలో ఎస్టీ విద్యార్థుల హాస్టల్ భవనం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి, మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన శాంతి ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు నల్ల బ్యాడ్జీలతో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లోకి వెళ్లి అక్కడ ఉన్న పార్టీ శ్రేణులను పోలీసు వ్యాన్లలో తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన కేటీఆర్ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై తలసాని మండిపడ్డారు. కోర్టు నుంచి అనుమతి తీసుకొని న్యాయపరంగా మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జోడెద్దులు లాంటి సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలను విడదీస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్ కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా, సికింద్రాబాద్ ని శాశ్వతంగా చరిత్ర పుటలులకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని. ఇది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మీరు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్ లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళా ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకినాడలో 18,000 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ద్వారా ఏటా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయనున్నారు. కాకినాడలో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ను గ్రీన్ ప్లాంట్గా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో $2 బిలియన్ పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది.
సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఉంది. గ్రీన్ అమోనియాను ప్రపంచ దేశాలకు సులభంగా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 KTPA గ్రీన్ అమోనియాను ఎగుమతి చేయనుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కోసం ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి పలు అంశాలను వెల్లడించారు. 2025 ఏప్రిల్ 18న తొలిసారి సిట్ విచారణకు హాజరైన ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానాలపై జరిగిన 2 సమావేశాలకు హాజరైనట్లు చెప్పిన విజయసాయిరెడ్డి ముడుపులు ఎవరికి వెళ్లాయో మాత్రం తనకు తెలియదని చెప్పారు. ఈ కుంభకోణానికి అప్పటి సీఎం జగన్ ఐటీ సలహాదారు రాజ్కేశిరెడ్డి సూత్రధారి అని ఆరోపించారు. గత ఏడాది మే నెలలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు వ్యక్తుల వివరాలను అధికారులకు ఇచ్చినట్లు చెప్పారు. మద్యం పాలసీ రూపకల్పనపై జరిగిన భేటీల్లో రాజ్కేశిరెడ్డి సహా సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు సిట్ దృష్టికి తెచ్చారు. ఎవరెవరు డబ్బులు హవాలా మార్గాల్లో తరలించారో వివరించారు. సిట్ విచారణలో ఆయన చెప్పిన వివరాల ఆధారంగానే ఈడీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తొలి బ్యాచ్ స్వదేశానికి తిరిగి వచ్చింది. తొలి విడతలో భాగంగా ఈ తెల్లవారుజామున పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వారు ఇరాన్లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవని వెల్లడించారు. వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల హాహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించే అవకాశం లేక తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు. విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించడానికి కూడా వీలు కాలేదన్నారు. తిరిగి భారత్కు వస్తామనుకోలేదని, ఇలాంటి క్లిష్ట సమయంలో తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు విదేశాంగ శాఖ అంచనా వేస్తోంది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎదురుకాల్పుల తర్వాత 2 నక్సల్స్ మృతదేహాలను కనుగొన్న పోలీసులు వారిలో సీనియర్ కేడర్ డివిజనల్ కమిటీ సభ్యుడు దిలీప్ బిడ్జా ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ జిల్లా వాయువ్య ప్రాంతంలోని అడవుల్లో బిడ్జా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో దిలీప్తో పాటు మరో మావోయిస్టును బలగాలు మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం వద్ద AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జాతీయ పార్క్ ప్రాంతంలో బిడ్జా చురుగ్గా పనిచేసేవాడని, అనేక దాడులలో అతని హస్తముందని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ ఇందౌర్లో జరిగిన కలుషిత నీటి మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాగీరథ్ పుర ప్రాంతంలో కలుషిత జలాలు తాగి ఆసుపత్రి పాలైన బాధితులను రాహుల్ పరామర్శించారు. ఇటీవల భాగీరథ్ పుర ప్రాంతంలో మురుగు కలిసిన నీళ్లు తాగడంతో డయేరియా, వాంతుల బారిన పడి నగరంలో 7 మృతి చెందారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులు చికిత్స పొందుతున్న బాంబే ఆసుపత్రికి వెళ్లిన రాహుల్ వారిని కలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పిన రాహుల్ గాంధీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం అక్కడి నుంచి భాగీరథపూర్ ప్రాంతానికి వెళ్లిన రాహుల్ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ ఇందోర్ స్వచ్ఛమైన తాగునీరు కూడా లేని ఒక కొత్త నమూనా స్మార్ట్ సిటీ అని ఎద్దేవా చేశారు. अलग अलग शहरों में यही हो रहा है जो सरकार की जिम्मेदारी है, साफ पानी, कम पोल्यूशन, ये सब जिम्मेदारी सरकार नहीं निभा रही और यहाँ पे जो सरकार की जिम्मेदारी है सरकार उसे पूरा करे, यही कह रहे हैं और इनका सपोर्ट करने में यहाँ आया हूँ. राजनीति नहीं है, यहाँ पे मैं विपक्ष का नेता हूँ. यहाँ पे लोगों की मृत्यु हुई है, यहाँ पे लोगों को साफ पानी नहीं मिल रहा है. मैं इनका मुद्दा उठाने आया हूँ, उनकी मदद करने आया हूँ. इसमें कोई गलत काम नहीं है. तो मेरी जिम्मेदारी बनती है कि हमारे देश में लोगों को साफ पानी नहीं मिल रहा है और मैं इनकी मदद करने यहाँ आया हूँ, इनके साथ खड़े होने आया हूँ. आप इसको जो भी कहना चाहते हैं कह लीजिए, राजनीति कहना चाहते हैं, जो भी कहना चाहते हैं कह लीजिए, मुझे फर्क नहीं पड़ता है. मैं इनके साथ यहाँ खड़ा हूँ और इनको आप साफ पानी दिलवाइए. తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడలు కొనసాగుతున్నాయి. మదురైలో అలంగనల్లూరులో యువత ఉత్సాహంగా ఎద్దులను నియంత్రించేందుకు పోటీ పడ్డారు. మాజీ మంత్రి సి విజయ్ భాస్కర్కు చెందిన ఎద్దు, నటుడు సూరికి చెందిన ఎద్దును ఎవరు ఆపలేకపోవడంతో వారికి బంగారు నాణాలు దక్కాయి. అలంగనల్లూరులో మొత్తం 465 మంది యువకులు ఎద్దులను ఆపేందుకు జల్లికట్టులో పాల్గొన్నారు. మొత్తం 825 ఎద్దులను వాటి యజమానులు తీసుకొచ్చారు. మదురైలో జల్లికట్టును చూసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా హాజరయ్యారు. విజేతలకు బంగారు ఉంగరాలను ఆయన తొడిగారు. స్టాలిన్ రాకముందు ఆయన్ని ఆహ్వానించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ఒక ఎద్దు జల్లికట్టు ప్రాంతం నుంచి రోడ్డు మీదకు పరిగెట్టుకుని వచ్చింది. దానిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో వైసీపీ శ్రేణులు కత్తులతో దాడి చేసిన ఘటనలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందారు. మరో 2 కార్యకర్తలు గాయపడ్డారు. గత రాత్రి వైసీపీకి చెందిన ఓ యువకుడికి స్థానిక టీడీపీ నాయకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని ఆ యువకుడు వైసీపీ ప్రధాన నాయకుడికి చెప్పారు. అందరూ సమావేశమై ప్రణాళిక ప్రకారం టీడీపీ శ్రేణులు తమ పార్టీకి చెందిన అంకంరెడ్డి బుల్లిబాబు జన్మదిన వేడుకలకు వెళ్లి వస్తుండగా దారిలో మాటువేసిన వైసీపీ శ్రేణులు వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన వారిని తుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బంగారయ్య మృతి చెందాడు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాలలోని ఎన్జీఓ కాలనీలో తల్లి 2 పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 3 ఏళ్ల క్రితం ఉదయ్ కిరణ్కు మల్లికతో వివాహం జరిగింది. వీరికి ఇషాంత్ సాయి, పరిమిత అనే పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగి పిల్లలతో బెడ్రూంలోకి వెళ్లిన మల్లిక ఉదయం ఎంతసేపటికి తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన భర్త మల్లిక తమ్ముడికి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా మల్లిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యాదగిరిగుట్టలో పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 18 నుంచి జరగనున్నాయి. ఫిబ్రవరి 28 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనుండగా 24న ఎదుర్కోలు, 25న తిరుకళ్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం చేపడతారు. పాతగుట్టలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు జరుగుతాయి. 16 రోజులు దాటినా ఈవో నియామకం జరగకపోవడంతో ఉత్సవ ఏర్పాట్లు ఇంకా మొదలు కాలేదు. గణతంత్ర వేడుకలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రముఖులు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్కు చెందిన ముష్కర ముఖలు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్తాన్ ముఠాకు విదేశాల నుంచి పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులకు పంజాబ్కు చెందిన గుండాలు సైన్యంగా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతర్గత భద్రతను అస్థిరపరిచేందుకు ఈ ముఠాలు క్రిమినల్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపాయి. ఈ గుండాలు హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో చురుగ్గా ఉన్నట్లు వెల్లడించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో వీళ్లు అనుసంధానం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలో వాయు నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఉదయం గాలి నాణ్యత సూచిక AQI 368గా నమోదైంది. వాయు నాణ్యత అత్యంత పేలవమైన కేటగిరీలో నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB వెల్లడించింది. అటు చలిగాలులు కొనసాగుతుండగా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ కారణంగా దృశ్యమాన్యత తగ్గి పలు విమానాల రాకపోకలను అంతరాయం ఏర్పడింది.
కనిష్ట ఉష్ణోగ్రతలలో స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ దృశ్యమాన్యత తక్కువగానే ఉందని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. నిన్న 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే ఇవాళ 7 డిగ్రీలు రికార్డైనట్లు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ NCR పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 ఆంక్షలు విధించినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ పేర్కొంది. మాదక ద్రవ్యాల ముఠాలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెక్సికోపై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేస్తున్న వేళ US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA కీలక ఆదేశాలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఎయిర్లైన్లను హెచ్చరించింది. ఈ నోటీసు 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. విమానం ఎంత ఎత్తులో ఉన్నా, ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్నా సరే వాటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఇచ్చే ఇలాంటి నోటీసులను FAA జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెక్సికోపై దాడి చేసేందుకే విమానాలను ఈ హెచ్చరికలు చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలకు పోయారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడారని చెప్పుకున్నారు. ఎవరు గుర్తించినప్పటికీ ఇది తనకు ఒక గౌరవం అంటూ చెప్పుకున్నారు. ఏడాదిలోపే అమెరికా అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చిందని చెప్పారు. ఇండో పాక్ ఘర్షణలను ఆపడం ద్వారా దాదాపు 1 కోటి మంది ప్రజల ప్రాణాలను కాపాడినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు ఘనత ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. గాజాలో యుద్ధాన్ని ఆపి మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పానని వెల్లడించారు. గతేడాది మే నెలలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇండో పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చెప్పుకోవడం ఇది 80వసారి. భారత్, న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మకమైన 3వ వన్డే రేపు జరగనుంది. 3 వన్డేల ఈ సిరీస్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలవగా రేపు ఇందోర్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత మ్యాచ్లో బౌలింగ్ వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలతో ఓటమి చవిచూసిన భారత్ రేపు ఎలాంటి వ్యూహంతో బరిలో దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్లో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగాలని చూస్తున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ ఫామ్ కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. ఈ మ్యాచ్ తర్వాత వన్డే ఫార్మాట్కు వీడ్కోలు ప్రకటించనున్నట్లు ప్రచారం జోరందుతున్న వేళ జడేజాపై అందరి దృష్టి నెలకొంది. బ్యాటింగ్కు అనుకూలమైన ఇందోర్ పిచ్పై బౌలింగ్ దళం ప్రదర్శనపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హర్షదీప్ సింగ్ జట్టులోకి రావచ్చు. అటు ఈ మ్యాచ్లో గెలిచి భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ను దక్కించుకోవాలని పట్టుదలతో కివీస్ కసరత్తు చేస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ సందర్శించారు. స్పిన్నర్ కుల్దీప్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో కలిసి దేవాలయాన్ని సందర్శించాడు. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భస్మహారతికి హాజరయ్యారు. అనంతరం కోహ్లీ, కుల్దీప్లను ఆలయ అధికారులు శాలువా కప్పి సత్కరించారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో పురపాలక రిజర్వేషన్లు ఖరారు. SC, ST, BCలు, మహిళలకు కేటాయింపులు పూర్తి. అన్ని కేటగిరీల్లో అతివలకు 50% సీట్లు. మహబూబ్ నగర్లో IIITకి భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి. మొత్తం 1464 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని BRS డిమాండ్. కార్పొరేషన్గా ప్రకటించాలని ఆందోళన. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్. దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత ప్రాజెక్టుగా అభివర్ణించిన సీఎం. ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు. ఈ నెల 22న హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం. గణతంత్ర వేడుకల వేళ దేశంలో దాడులకు ఉగ్రముఖల కుట్ర. ఖలిస్తానీ ఉగ్రవాదులు, బంగ్లాదేశ్ ముష్కరులు పథకం వేసినట్లు నిఘా వర్గాల హెచ్చరిక. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత దిలీప్ బెడ్జా చనిపోయినట్లు పోలీసుల వెల్లడి.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.